నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామశోక్. ఇవాళ పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి నమస్తే తెలంగాణ దినపత్రికను తెచ్చిన మరి ఆ అన్నలు ఎట్లా రాసిర్రు, ఏం రాసిర్రు, మరి ప్రభుత్వం గురించి అన్న విషయం తెలుసుకుందాం. మరి పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, మరి షేర్ చేయరి. అదే విధంగా మీ ఏరియాలలో ఉన్న అంటే మీ ప్రాంతాలలో ఉన్న సమస్యలను మన డిస్ప్లేలో నంబర్ కనబడుతుంది ఛానల్ని, ఆ నెంబర్ కి వాట్సాప్ వీడియో ద్వారా పంపియ్రి. మరి ఆ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోదాం, సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేద్దాం. ఇక అందరు చూడాలి తెలంగాణ ప్రజలారా, ఇక కొన్ని జోకులు ఉంటాయి, కొన్ని నవ్వుకునే సందర్భాలు కూడా వస్తాయి. నమస్తే తెలంగాణ దినపత్రిక కాబట్టి చూద్దాం. ఇక ఇవాళ పెద్దపల్లి జిల్లా వార్తలల్లా నమస్తే తెలంగాణ ఆయన రాసిన అంటే ఆ అన్న రాసిన దాంట్లో చాలా ముఖ్యమైన వార్త ఏంటిదంటే కౌన్సిల్ సమావేశాలు ఇక లేనట్టేనా. మరి ఎక్కడ ఈ కౌన్సిల్ సమావేశాలు లేవని అడుగుతాడు. మరి చూద్దాం. మరి ఊసేలేని కళాభవన్ నిర్మాణం, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం వాయిదా, మరి నగరంలో పేటరేగుతున్న అక్రమ నిర్మాణాలు. ఇక ఇనూరుల్లా జోకులు. మరి గత ప్రభుత్వం ఎవరిది, ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తారు? మరి అంటే కౌన్సిల్ సమావేశం అంటే ఎక్కడో, మీ అందరికి సస్పెన్స్ అవసరం లేదు, చూద్దాం. ఎక్కడ అంటే రామగుండం నగరపాలక సంస్థ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ, పెద్దపల్లి జిల్లాలట కౌన్సిల్ సమావేశాలు ఇక లేనట్టేనా అని నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ అన్న అడిగిండు. ఇది చక్కటి విషయము. మరి ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఏ పార్టీకి చెందిన ఆయన? బీఆర్ఎస్ పార్టీకే చెందిన ఆయన. మరి అవిశ్వాసం ఏమన్నా జరిగి కొత్త మేయర్ ఏమన్నా వచ్చిండా? రాలే. కమిషనర్ మాత్రమే మారిండు. గతంలో ఉన్న కమిషనర్ సారు మరి మనకు ఎనలేని సేవలు అందించి సారు బదిలీ పైన వెళ్ళిపోయిండు. ఇప్పుడు కొత్త సార్ వచ్చిండు. మరి సార్ వచ్చి 2 రోజులే అవుతుంది. మరి అప్పుడే క్వశ్చన్ అడిగింది నమస్తే తెలంగాణ వాళ్ళు, కౌన్సిలింగ్ సమావేశాలు లేనట్టేనా అని. లేనట్టేనా అంటే లేనట్టే అని చెప్పుకోవాలి. మరి మీ వాళ్ళే కదా, మీ పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కదా, మరి మీ పార్టీ వాళ్ళే ఉన్నారు కదా పాలక వర్గంలా. మరి ఆ లేనట్టేనా అని క్వశ్చన్ ఎందుకు అడుగుడు? అంటే ఎవరు పెడతారు? ఎమ్మెల్యే సాబ్ పెట్టావా, లేకపోతే మినిస్టర్ సాబ్ పెడతాడా, లేదంటే ఎంపీ వచ్చి పెడతాడా? ఇక ఎవరు పెట్టాలి? మీరు ఎవరైతే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారో చైర్మన్, కౌన్సిలర్లు ఎవరో, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో పెడతారు. మీ పార్టీ వాళ్ళే ఆ ప్రాంతంలో ఉన్నారు, ఆ ప్లేస్లు ఉన్నారు. మరి మీరేం రాసిర్రు, ఎట్లా రాసిర్రు, ఏంటిదో కూడా చూద్దాం వీళ్ళ బాధ. ఇక రామగుండం నగరపాలక సంస్థలో పాలనా చిక్కులు మొదలయ్యాయి. ఎప్పటి నుంచి మొదలయ్యాయా? ఇవాళ ఇది ఒక్కటి కౌన్సిల్ సమావేశం పెట్టకపోతేనే చిక్కులు మొదలైనట్ట. మరి నేను రోజు చెప్తున్నా, గోదావరి వంతెన బ్రిడ్జి పైన కంచేది మరి మీరే. అప్పుడు కూడా 5 ఇంక్లైన్ సెంటర్ సుందరంగా ఏర్పాటు చేస్తున్నాం సింగరేణి నిధులతో. ఏది అది ఆన్నే ఉన్నది. తిలక్ నగర్ ఓర్రి అది ఆన్నే ఉన్నది. ఇక రమేష్ నగర్ ఓర్రి అది ఆన్నే ఉంటది. మరి ప్రధాన రహదారి అని చెప్తారు, ప్రధాన చౌరస్తా నుంచి వెళ్ళి 5 ఇంక్లైన్ సెంటర్ వరకు ఆ రోడ్ ఆన్నే ఉన్నది. ఇక కళ్యాణ్ నగర్ పోతే, ఇక లక్ష్మీనగర్ పోతే ఇక మీరు చెప్పద్దు. మీరు అనుభవిస్తున్నారు, ప్రజలందరూ అనుభవిస్తున్నారు, అవన్నీ చూస్తున్నారు. మళ్ళా ఇల్లేందో కొత్త క్వశ్చన్, కొత్త ముచ్చట పట్టుకొచ్చిర్రట. మనం ప్రజల పరిపాలన అనేది లేదు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ కొరవడే లేకుండా పోయిందని అని చెప్తారు. ఇక ఏంటంటే ఇనూరుల్లా ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ కొరవడి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది. గడిచిన 3 నెలలుగా కౌన్సిల్ సమావేశం లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినాయని ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక కార్పొరేటర్లు ఎక్కడ డివిజన్ల తిరగలేక ముఖం చాటేసుకొని పోతారట. మరి ప్రజలు ఎవరికి చెప్పాలనో అర్థమైతే లేదట, కార్పొరేటర్లు కూడా ఎవరికి చెప్పాలనో అర్థమైతే లేదట. ఇన్ని రూల్లా ముచ్చట, ఇంత గమ్మత్ ముచ్చట. ఇది గమ్మత్ ముచ్చటనే అనుకోవాలి, ఇది గమ్మత్ ముచ్చటనే అనుకోవాలి. మీరే కదా మొన్నటిదాకా ఎలక్షన్లు అయిపోయినాక మాకు ఈ మేయర్ వద్దు, కొత్త మేయర్ను పెట్టుకుంటాం, అవిశ్వాసం చేస్తామని మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిరు.
ఇప్పటికీ నడుస్తుంది అదే ముచ్చట. మళ్ళా మీరే కొత్త ముచ్చట తీసుకొచ్చిర్రు. 15 మంది కార్పొరేటర్లు ఎంపీ ఎలక్షన్ల ముందు పోయి అది బడ్జెట్ సమావేశాలు అయిపోయినాక కాంగ్రెస్ పార్టీలో పోతున్నామని చెప్పింది మీరే. మళ్ళా మీరే క్వశ్చన్ ఏం అడిగిర్రు, కౌన్సిల్ సమావేశాలు ఇక లేనచ్చేనా అంటే లేనచ్చే ఇక ఉన్నదని ఇంక వీళ్ళు ముచ్చట మంచిగుంటది, వీళ్ళ ముచ్చట్లు ఇనుర్రి. ఇక అటు డివిజన్లో ప్రజలకు ముఖాలు చూపెట్టుకోలేక కార్పొరేటర్లు పాటలు పడతారట. ఇది నిజమే, కార్పొరేటర్లు డివిజన్లలో తిరగలేకపోతారు. ఎందుకు తిరగలేకపోతారో కూడా ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా పరిపాలించే నాయకులకు తెలుసు, కార్పొరేటర్లకు తెలుసు, స్థానికులందరికీ తెలుసు. ఇక మళ్ళీ మీరు క్వశ్చన్లు అడుగుడు ఇలా. ఇక ఏంటిదట అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ 28వ డివిజన్ లో 4 కోట్లతో నిర్మించ తలపెట్టిన కళాభవన్ ఊసెట్టడం లేదు. ఇవేగాక పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న అధునాతన షాపింగ్ మాల్ నట్టనడకను నేర్పిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పన ఆమోదం పైన గత శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరగాల్సిన అత్యవసర సమావేశాన్ని కూడా అర్ధాంతరంగా వాయిదా వేసిర్రు. మరి వేయడంపై పలువురు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక వీళ్ళ ముచ్చటి నుర్రుల్లా ఇక వీళ్ళు చెప్పేది నుర్రి, కళాభవన్ కు జాగిచ్చిరట, 4 కోట్ల రూపాయలు వెచ్చి కళాకారులకు భవనం కట్టిస్తామని చెప్పి ఎలక్షన్లు ఇక 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 2 నెలలు ఉన్నదనంగా ఒకటి శాంక్షన్ చేసుడు, ఒకటి వెచ్చుడు. ఐటీ పార్క్ అన్నారు, ఏడమైందే పెద్దనలు. మరి ఐటీ పార్క్ అన్నారు ఏడా? మాజీ శాసనసభ సభ్యులు కోరకంటి చంద్రన్నను మా ఛానల్ ద్వారా అడుగుతున్నాం, ఐటీ పార్క్ ఏడ వెచ్చిరే అన్న? మరి మీరు ఇది శాంక్షన్ చేసిరని అంటారు కదా, అన్ని సమస్యల మీద కొట్లాడురి, అన్ని సమస్యల మీద నమస్తే తెలంగాణ దినపత్రికల రాయురి, లేదంటే అన్ని సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ రాయురి. చూద్దాం మరి ఎలాంటి సమస్యలను మీరు ముందుకు మీరు పరిపాలించిన ప్రాంతాలలోనే మీ కార్పొరేటర్లే మీరే ముఖాలు చాటేసుకొని తిరుగుతారని మీరే చెప్తారు. అంటే ఎంత మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సమస్యలు ఉందనేది చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవాలి. ఇక లేదంటే లేదు, ఆయన మీదనే మీరు అవిశ్వాసం పెడతారు, మళ్ళీ ఆయనే కౌన్సిల్ సమావేశం పెడతలేరని మీరే చెప్తారు. ఇక కౌన్సిల్ సభలు మర్చిపోయారు వాళ్ళు ఎప్పుడో, ఇప్పుడు కాదు, గత 7-8 నెలల నుంచి 7-8 సంవత్సరాల నుంచే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి అనేది మర్చిపోయి ఇక దాన్ని రాసి పెట్టుకోవాలి గంతే. ఇక ప్రతి నెల నిర్వహించాల్సిన కౌన్సిల్ సభలు ఇక అటకెక్కే పరిస్థితి నెలకొంది. గడిచిన 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు ఊసెట్టడం లేదు. కార్పొరేషన్ లో మెజార్టీగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని పలుమార్లు మేయర్ దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. మీ మేయర్ గురించి ఇలాగే తెలియదట, ఎందుకు ప్రశ్నార్థకంగా మారిందో వాళ్ళకే తెలుతలేదట. ఇప్పుడు కాంగ్రెస్ తప్పు చేసిందని అయితే ఇక్కడ చెప్పే ఛాన్స్ లేదు. ఎందుకు లేదంటే మీరే కదా ఉన్నదంతా, మీరే మెజార్టీ ఉన్నారు కదా, మీ మేయరే ఉన్నాడు కదా. మరి మీరే పనులు చేసుకోకపోతే మీరే మీ పేరు ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ వాళ్ళ మీదే చెప్పుకుంటారు. ఇలా ఏం తేడా ఏం కొత్తగా లేదు. వీళ్ళు వేరే పార్టీ వాళ్ళ గురించి చెప్తారని కాదు, వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి, కౌన్సిల్ సమావేశాలు వెచ్చలేదంటే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెడదామంటే చెప్పుర్రి. మరి కార్పొరేటర్లు అందరు జమ అయినాక వెచ్చుర్రి. ఎట్లా పోతా అని చెప్పారు కదా 15 మంది. ఆ 15 మంది పోయిన తర్వాత అదే కదా అవిశ్వాసానికే కదా మీరు పోయేది. అవిశ్వాసం పెట్టుర్రి, మీకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు వస్తారు. అప్పుడు ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఫుల్ డెవలప్ చేయరు. ఇక కమిషనర్ దృష్టికి తీసుకుపోయినా కూడా సార్ ఏం చేయలే. సార్ చెప్పిండు కదా అప్పట్లో, సింగరేణి నిధులు ఇస్తే కంచె కడతాం, లేకపోతే ఆర్ఎఫ్సిఎల్ పైసలు ఇస్తే ఏదో చేస్తాం అని చెప్తారు, గంటే చెప్తారు. అట్లనే ఉన్నది గత పాలన, ఇంకా కూడా మార్పు అనేది కనబడతలేదు. ఇక ఇది ఎక్కడనటయ్యా అంటే ఈ కళాభవనంలో వెళ్ళి చూద్దాం. నగర పాలక సంస్థ 8వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ ఇదే విషయమై పలుమార్లు కార్యాలయానికి వచ్చి మేయర్ నిలదీసిండట. అన్న మంచోడే, అన్న బరాబరే చేసిండు. అంటే మేయర్ని అడిగితే, అంటే మేయర్ దగ్గర ఉన్నది సమస్య అంతా, మేయర్ దగ్గర ఉన్నది. మరి 4 సంవత్సరాల నుంచి మీరు అందరు ఏం చేసిరుల్లా? నేను ఈ కార్పొరేటర్లు అందరిని అడుగుతానా, మొత్తం 50 డివిజన్లు ఉన్న కార్పొరేటర్లను, మేయరు, డిప్యూటీ మేయర్ తప్ప మిగతా 48 మందిని అడుగుతానా. మరి అదే విధంగా కోఆప్షన్ సభ్యులు ఉంటారు 5గురు, వాళ్ళని కూడా అడుగుతానా.
మరి మన ఛానల్ ద్వారా ప్రజల తరపున నేను అడుగుతున్నా, 4 సంవత్సరాలలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందలేదా? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పుర్రి. ఒకవేళ అభివృద్ధి చెందింది అంటే ఇప్పుడు ఈ 11 నెలల పరిస్థితి ఏంటిదో మీరు చెప్పుర్రి. మీరు ఎందుకు కౌన్సిల్ సమావేశం గురించి చర్చ పెడతారు అనేది కూడా ఆలోచన చేయాలి. నేను మేయర్ సార్ దిక్కు మాట్లాడినట్టుగా కనబడుతుంది మీకు, నేను మేయర్ సారు పక్షాన మాట్లాడినట్టుగా కనబడుతుంది మీకు. మేయర్ సారు పని చేస్తలేడని కాదు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గతం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ రాసిర్రు, ఇగో బడ్జెట్ సమావేశాలు వాయిదా, నగరంలో పేటరేగుతున్న అక్రమ నిర్మాణాలు. ఎన్ని సంవత్సరాల నుంచి గోదావరి గారి పట్టణానికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేడు. ఒక్కసారి దాని గురించి ఆలోచన చేయురి. అంటే అంతకు ముందు అక్రమాలు జరగలేదు, కానీ ఈ బడ్జెట్ సమావేశం అనేది లేదు కాబట్టే అక్రమాలు జరుగుతున్నాయా? మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే అప్పుడు మీ ప్రభుత్వం అని మీరు ప్రశ్నించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు ఆ పార్టీలో పోవచ్చు, లేదంటే ఏదో వేయచ్చు అన్న విషయము చెప్పచ్చు. అనవసరంగా ప్రజల దృష్టిలో కార్పొరేటర్లు, అంటే నిజమే ఇది ప్రజలు దృష్టిలో కాదు, ప్రజల దగ్గరికి కూడా కార్పొరేటర్లు పోలేని పరిస్థితులలో ఉన్నారు. నిజం ఇది. ఎందుకు నిజం అంటే ఏ డివిజన్ పోయి చూసినా కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వివరించడానికి, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అక్కడ ఎవరు పట్టించుకునే అధికారులు లేరు ఒకప్పుడు. మరి ఇప్పుడు కొత్త సార్ వచ్చిండు, మరి కొత్త కమిషనర్ సార్ ఉన్నాడు. ఎట్లా ఉంటుంది ఏముంటుందో ఇంకా మనకు పూర్తి స్థాయిలో అందలే సమాచారం. సార్ బాధ్యత తీసుకొని 1-2 రోజులు, అందులో ఒక ఆదివారం సెలవు వచ్చింది. సార్ పూర్తిగా సెట్ కావడానికి ఓ వారం రోజులన్నా పడతాయి. మరి మీరు మేయర్ని ఎందుకు అడుగుతారు? నాకు అర్థం కాలే. కానీ కమిషనర్ సార్ వచ్చిండు కదా, సారు మరి బడ్జెట్ సమావేశాలు పెడతలేడు, ఈ సారు మరి ఏం చేద్దాం సార్ అని కమిషనర్ సార్ని అడుగుర్రి, లేదు కలెక్టర్ ఆఫీస్ ఓర్రి, పోవచ్చు కదా, ఇట్లాంటివి చేయొచ్చు కదా. మరి ఏమి చెయ్యరు మీరు, ఇవెందుకు చేస్తారు? మరి మేయర్ సార్ ఏదోటి చేయాలి. ఇప్పుడు ఇక కళాభవన నిర్మాణం కోసం ఎదురు చూపులు. ఎక్కడ 28వ డివిజన్లో ఇలా కార్పొరేటర్ కార్యాలయం సాక్షిగానే తన గోడు వెళ్ళబోసుకున్నా కూడా వాళ్లకు మీరు కార్పొరేటర్లు చెప్పేది నిజాలే చెప్తారు వాళ్ళు. మరి అన్నలు అంతకుముందు కూడా మాట్లాడితే బాగుండేదేమో. ఇప్పుడు మరి ఏందో కానీ అంటే ఈ వార్తకు మొన్న ఒక వార్త వచ్చింది, 15 మంది కార్పొరేటర్లు ఎక్కడికి పోతారట, అయ్యా కాంగ్రెస్ లో పోతారట అని చెప్పిర్రు. మనం ఎవరు చెప్పిర్రు? ఏదో దినపత్రిక అన్న చెప్పిండు, ఏది ఆంధ్రజ్యోతి అన్న చెప్పిండు. మరి అక్కడున్న 15 మందికి ఇక్కడున్న కార్పొరేటర్లకు ఏమైనా సంబంధం ఉంటుందా అంటే ఉంటది. మీరు ఆలోచన వేయాలి ఇట్లాంటి. ఇక కళాభవన్ నిర్మాణం కోసం ఎదురు చూపులు. 28వ డివిజన్ పరిధిలోని గోదావరి కానీ హనుమాన్ నగర్ లో తలపెట్టిన కళాభవన్ నిర్మాణ పనుల కోసం కళాకారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ కళాభవన్ నిర్మాణానికి పాలక వర్గం 4 కోట్ల అంచనాతో నివేదికలు తయారు చేసి కౌన్సిల్లో ఆమోదం తెలిపి టెండర్లను పిలిచింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా పలు పనులు నిలిచిపోయినాయి. గత ఏడాది ఈ పనులను మళ్ళీ రీటెండర్ పిలిచి భూమి పూజ కూడా చేసిరట. ఇక ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోగా ఆ పనులు మళ్ళీ శరమామూలే అంటూ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని పనులు ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై డివిజన్ కార్పొరేటర్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకుపోదామంటే సభ జరుగుతలేదు. మరి మేయర్ చెప్తే మేయర్ పట్టించుకుంటలేదు. అంతకుముందు ఉన్న కమిషనర్ సారు ఉన్నా లేనట్టే అన్న పరిస్థితి కనబడ్డది. ఈ నిజమే మాట్లాడారు పాపం. కార్పొరేటర్ అన్నలు అందరూ నిజమే మాట్లాడతారు. మరి ఎందుకు నిజాలు మాట్లాడతారో ఇప్పుడు మనకు తెలియదు, కానీ వాళ్ళ ఆంతర్యం ఏంటిదో తెలియదు. కానీ మనకైతే తెలిసిన ముచ్చట ఏంటంటే కౌన్సిల్ సమావేశం వాయిదా వేసిర్రు. మరి అవిశ్వాసం తీర్మానం అనేది ఏర్పడుతుందేమో అని చెప్పేసి సార్ భయంతో పెట్టిందని నేను అనుకుంటాను. మరి అదే నిజం కావచ్చు. ఒకవేళ బడ్జెట్ సమావేశాలు కనుక పెట్టేది ఉంటే వీళ్ళు కేటాయించిన బడ్జెట్లకు మరి అక్కడ ఉన్నాయా పైసలు? అసలు క్వశ్చన్ మార్క్ కాదు ఇది. ఒకసారి ఆలోచిద్దాం. బడ్జెట్ కోసం పైసలు నిధులు కేటాయించాలి. మరి అసలు నిధులు ఉన్నాయా? అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నిధులు ఉన్నాయా లేవా అనేది దానికోసం ఆలోచన చేయాలి. అసలు మనం తప్పు పని చేస్తున్నాం. కానీ నాకు ఆలోచన వచ్చింది, ఇప్పుడే వచ్చింది ఈ ఆలోచన. ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం అనేది ఒకటి ఉన్నది కదా, మనం దీన్ని ఇలా పెడదాం.
మరి అసలు బడ్జెట్ ఏంటిది, గతంలో పోయిన సంవత్సరం ఎంత బడ్జెట్ పెట్టిర్రు, అంతకు ముందు ఎంత బడ్జెట్ పెట్టిర్రు, అసలు అనిల్ కుమార్ సార్ వచ్చిన కాడ నుంచి ఎంత బడ్జెట్ పెట్టిర్రు, ఎన్ని పైసలు వచ్చినాయి, దేనికి వినియోగించారు అనేది ఒక ఆర్టీఐ పెడదాం. నిజమే ప్రజలారా, చూద్దాం ఈ కౌన్సిల్ సమావేశాలు. పాపం ఎవరు మన కార్పొరేట్ అన్నోళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా, పాపం కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళైనా ఎవరైనా, ఏ పార్టీలు ఉన్న వాళ్ళైనా కూడా, పాపం బీఆర్ఎస్ వాళ్ళైనా కూడా వాళ్ళకే పని చేస్తలేదు. ఇక్కడ 28వ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ కాదా, 8వ డివిజన్ కార్పొరేటర్ మరి ఆయన జనరల్ గా ఇక్కడ 28వ డివిజన్ కార్పొరేటర్ ఎవరు, పులేందర్ అన్న బీఆర్ఎస్ పార్టీ కదా. దాన్ని నేను అనుకుంటానా, చూద్దాం మరి నిజంగా ఏ డివిజన్ లో ఎవరు అసలు ఎక్కడ 28వ డివిజన్ కార్పొరేటర్ కదా. మరి చూద్దాం 28వ డివిజన్ కార్పొరేటరు, 8వ డివిజన్ కార్పొరేటర్. మనం 50 డివిజన్లను గుర్తు పెట్టుకోవాలంటే కొంచెం కష్టమే కదా. అన్న టిఆర్ఎస్ పార్టీ ఇంజపూరి పులేందర్ అన్న. ఇక తర్వాత 8వ డివిజన్ ఇచ్చారు. ఇక్కడ 8వ డివిజన్ లో కూడా ఎవరు ఉన్నారు చూద్దాం. 8వ డివిజన్ దత్తుసీన్ అన్న ఏఐఎఫ్బి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సింహం గుర్తు మీద గెలిచిండు అన్న. ఇక్కడ 8వ డివిజన్ లో కూడా సమస్య ఉందని చెప్పేసి చెప్పిరు. 28వ డివిజన్ తర్వాత 8వ డివిజన్ అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎవరు ఏ పార్టీలు ఎప్పుడు ఉంటారో తెలుస్తలేదు. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న విషయం ఏంటిదంటే ఎట్లా అయితే గెలిచిరో ఆ గెలిచిన వివరాలు, అంటే ఏ పార్టీ మీద వాళ్ళు గెలిచిరో ఆ వివరాలు మాత్రం మన దగ్గర ఉంటాయి. ఇక వాళ్ళ ఇష్టానికి ఏ పార్టీకైనా మారచ్చు. ఇది ముచ్చట. ఇక ఇట్లా ఉండే బడ్జెట్ సమావేశం వాయిదా అవుతాట. 23-24 ఆర్థిక సమావేశాన్ని సవరించిన 24-25 సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ ను పరిశీలించి ఆమోదించడానికి గత శుక్రవారం అంటే పోయిన శుక్రవారం రోజు నగరపాలక సంస్థలో సంస్థ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేశారు. కనీసం ఈ సమావేశాన్ని వేదికగా చేసుకొని పలు అభివృద్ధి పనుల్లో నెలకొంటున్న జాప్యము, అధికారుల తీరును పై ప్రశ్నించి సమస్యలు పరిష్కరించుకుందాం అనుకున్న పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు నిరాశ మిగిలిపోయిందని ఇక చర్చించుకుంటారట. ఇది ముచ్చట. ఇక ఏం ముచ్చట్లు చెప్పిర్రు, ఎట్లా ముచ్చట్లు చెప్పిర్రు, మనం ఇక ఏం మాట్లాడుకున్నా కూడా ఎట్లా మాట్లాడుకున్నా కూడా ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనేది మీకు ఎక్కడన్నా అభివృద్ధి కనబడితే నన్ను అడుగుర్రి, లేదంటే మీకు అభివృద్ధి ఏదైనా కనబడితే నాకు వీడియో పెట్టుర్రి, అన్న గిడ అభివృద్ధి చెందిందే మరి అంటే నేను కూడా చెప్తా. నేను కూడా నా దగ్గర కూడా ఉన్న వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, విజువల్స్ కావచ్చు, మరి నేను స్థానికంగా ఉండి లైవ్ లో మీకు వీడియో తీసి చూపెడతా ఎక్కడ అభివృద్ధి చెందిందని. ఇది రామగుండంలో కౌన్సిల్ సమావేశాలు జరిగేనట్టేనా అంటే ఇక జరిగే పరిస్థితి కూడా లేదు. ఎట్లా లేదని చెప్తానా అంటే ఇక ఈ 4 రోజులు సమ్మక్క సారలమ్మ జాతర, గోదావరి నది తీరంలో మున్సిపల్ కార్పొరేషన్ అంతా పనితీరు ఉంటది. ఇక అట్లా ఉంటది. అయిపోయినాక చెప్తారు కదా టీవీలల్లా, ఇక వస్తుంది కదా ఇక పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ పడుతుంది వస్తుంది ఏప్రిల్ 16 తారీఖు దాకా. ఏప్రిల్ 16 ఎలక్షన్లు. ఇక ఏప్రిల్ 16 తర్వాత ఎలక్షన్లు అంటే 52 అది కౌంటింగ్ అయ్యడానికో 2, 3, 4 రోజులు, వారం రోజులు అంటే ఏప్రిల్ సగం అయిపోతుంది. ఇక అప్పటిదాకా మనం మళ్ళా చేతులు కట్టుకొనే చూడాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అనేది గాడి తప్పిన మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి కాదు. ఇది అసలు కార్పొరేషనే ఏ స్థాయిలో ఉన్నదంటే ఇక చెత్త అనేది ఎంత అయితే పరిస్థితిలో ఉంటుందో అంతే చెత్త బుట్టలాగా తయారైపోయింది. ఒక చెత్త మనం 2 రోజులు కనుక చెత్తను ఒక బుట్టలో వేసుకుంటే ఎలా కుళ్ళిపోతుందో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల పనులు అన్నీ అట్లా కుళ్ళిపోయి ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్నను కలవాలి, లేదంటే ఈ యొక్క కౌన్సిల్ సమావేశం కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన తప్పుల తడకలు లేదంటే ఈ యొక్క ప్రజలు పడుతున్న పాటలు లేదంటే ప్రజలు అనుభవిస్తున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోతే ఆ అన్నేం చేయాలి, జనరల్ గా అన్నేం చేయాలి, ప్రభుత్వానికి చెప్పి మరి రామగుండం కార్పొరేషన్ ను అభివృద్ధి చెందే దిశగా ప్రయత్నం చేయాలి. మరి మనందరం కలిసి లేదంటే ఈ అన్నలే ఇక్కడ రాసిరేమని ఎమ్మెల్యే జోక్యం చేసుకోనడా కార్పొరేషన్ ను అభివృద్ధి దిశగా పయనింపజేయురు అని అంటారు. మరి ఎమ్మెల్యే
అభివృద్ధి దిశగా ప్రయత్నం చేస్తాడు. మరి మేయర్ ఏం చేస్తాడు? మేయర్ ఏం చేసుడు? అసలు మేయర్ ఏం చేసుడు? మరి ఎందుకు ఈ మేయర్ ఏం చేస్తాడో మరి మీరే చెప్పాలి ప్రజలారా. మనం అసలు మేయర్ను ప్రశ్నించడం కంటే నన్ను అడిగితే కమిషనర్ గారిని ప్రశ్నించడం ఉత్తమం. ఎందుకంటే అఫీషియల్ గా లీగల్ గా ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఆఫీస్ నుంచి ఇవ్వాల్సింది కమిషనర్ సారు. మరి మనకు ఒక ఆర్టీఐ అనేది హక్కు ఉన్నది, మనం ఆర్టీఐ హక్కును పెట్టుకుందాం. మరి అసలు ఈ బడ్జెట్ ఏంది? ఈ 2023-24 బడ్జెట్ కథ ఏంది? అసలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖర్చు వెచ్చిర్రు, ఏమేం పనులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో వెచ్చిర్రు అనేది అడుగుదాం. ఇవాళ కాకపోయినా రేపైనా నేను ఇచ్చి మన ఛానల్లో నీకు మనందరికి ప్రజలందరికీ చూపెడతా. ఈ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం ద్వారా మనం ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, బడ్జెట్ కు సంబంధించిన వివరాలను సేకరించబోతుంది నిరుద్యోగి న్యూస్. సేకరించిన తర్వాత ప్రశ్నల వర్షం కురిపించడానికి మనం ప్రజల తరపున ప్రజలతో పాటు కలిసి నేను మీకోసం అని ఒక ప్రోగ్రాం చేద్దాం. ఈ కార్యక్రమం ద్వారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలను గురించి మాట్లాడదాం. ఇక్కడ రాసిరు నగరంలో పేట్రేగిపోతున్న అక్రమ కట్టడాలు. మరి ఎవరు ఈ యొక్క టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనేట ఆయన లేకపోయినా కూడా ఎవరు వాటికి పర్మిషన్లు ఇస్తున్నారు? ఇది కూడా ఒక ప్రశ్నని. మరి ఎవరు ఇస్తున్నారో, ఎలా ఇస్తున్నారో కూడా మనం చూడాలి. మరి అడగాలి, ఆ విషయాన్ని కూడా కమిషనర్ సార్నే అడగాలి. సార్ ఇన్ని రోజులు ఎవరి ద్వారా అప్రూవల్ అయింది ఈ యొక్క కట్టడానికి, లేదంటే ఇన్ని రోజుల నుంచి ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేకపోతే ఎవరు ఆ యొక్క స్థానంలో విధులు నిర్వహించారు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ప్రతి విషయం పైన అవగాహన ఉండాలి. నాకున్న అవగాహనను మీకు చెప్తున్నా, నాకున్న విషయాలను మీకు అందిస్తున్నా. ఎంతో కొంత మేరకు మన యొక్క సమస్యల అభివృద్ధికి ఇవి ఉపయోగపడతాయి. ఇది ఈ యొక్క నమస్తే తెలంగాణ కౌన్సిల్ సమావేశాలు ఇక లేనట్టయినా అని అన్న రాసిన ముచ్చట. ఒక చిన్న ముచ్చట ఉన్నదిలా, అది కూడా ఇనూరి అనుమతులు లేకుండా బెల్లం విక్రయాలు. ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. మరి మనం ఫోన్ చేసి లైవ్ లో అడగడము చాలా దరిద్రంగా ఉంటది. మరి ఆ అధికారులకు మనం ఏదో విధంగా చూద్దాం. ఎందుకంటే ఒక ప్రింట్ మీడియా అంటే ప్రచురణ పత్రికలో వచ్చింది కనుక ఖచ్చితంగా ఇది అధికారుల దృష్టికి పోతుంది. అనుమతులు లేకుండా బెల్లం విక్రయాలట. మరి బెల్లం విక్రయాలు ఇప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరను అడ్డం పెట్టుకొని అనేక అంటే వ్యాపారస్తులు ఈ బెల్లాన్ని అమ్ముతున్నారట. మనం బంగారంగా కొలిసే బెల్లాన్ని అక్రమంగా అమ్ముతున్నారు. ఎవరికి ఏ రేటు నచ్చితే ఆ రేటుకు అమ్ముతారని చెప్పేసి వీళ్ళు రాసి. నిజమే అది. మరి దీనికి బెల్లానికి సంబంధించిన ఏ అధికారులు చూడాలయ్యా అంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు చూడాలి. మరి మొన్నట్ల సార్ పోయి మేడం కొత్తగా వచ్చాయి. మరి మేడం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేదంటే మేడం పరిధిలో ఉన్న వ్యాపారస్తుల పైన ఇంకా దృష్టి పెట్టలేదేమో. మన ద్వారా మరొకసారి మేడంకు గుర్తు చేద్దాం. మరి ఎక్సైజ్ మేడం గారు మరి ఎక్సైజ్ శాఖ అధికారులకు చెప్పేది ఏంటంటే ఈ బెల్లం అనేది అక్రమంగా అమ్ముతున్నారు ఒకటి, మరి అనుమతులు లేకుండా అమ్ముతున్నారు. మరి అనుమతులు ఎక్కడి అని మీరు అనుకునేరు. అన్ని దుకాణాలలో అమ్ముకోవడానికి అనుమతులు ఉన్నాయి, కొన్ని దుకాణాలకు మాత్రమే పర్మిషన్లు ఉంటాయి. అది కూడా ఎక్సైజ్ శాఖ ఇస్తుంది. మరి ఆ ఎక్సైజ్ శాఖకు సంబంధించి వాళ్ళు ఎవరి దగ్గర అయితే సంబంధించిన అనుమతి పత్రాలు ఉన్నాయో చూడాలి. మరి నాణ్యత లేని బెల్లాన్ని కూడా అమ్మే పరిస్థితులు ఉంటాయి. ఎక్కడో ఉన్న థర్డ్ క్వాలిటీ అంటే క్వాలిటీ కోల్పోయిన బెల్లాన్ని కూడా అమ్మే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ఇట్లా ఉంటది. మరి ఈ అనుమతులు లేకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా బెల్లం అమ్ముతారు అని చెప్పేసి చెప్తారు. ఏ గల్లీకి వర్రి ఏడదూరో కాంట పెడతారు, ఆడ బెల్లం చూపుతారు. మరి ఆయనకు అనుమతి ఉన్నదా అంటే మనం భక్తులం, కొనుక్కుంటున్నాం, పోతున్నాం, మన బెల్లాన్ని అంటే మన యొక్క మొక్కులను తీర్చుకుంటున్నాం. ఇది ఇట్లా జరుగుతుంది. కానీ అలా వెనుక వేరే దందా జరుగుతుంది అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇవి కూడా చిన్నవి ఉంటాయి. వీటిని కూడా మీరు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మీకు అనుమతి పత్రం ఉందా, మరి మీరు క్వాలిటీ నాణ్యమైన బెల్లాన్ని మాకు విక్రయిస్తున్నారా లేదా అన్న విషయాలను మీరు అడగచ్చు. లేదంటే ఎక్సైజ్ శాఖకు అక్కడ ఏదైనా తప్పిదాలు ఉంటే ఎక్సైజ్ శాఖకు చెప్పచ్చు.
ఇవి చేయాలి ప్రజలారా. మనం మార్పు అంటే మన ద్వారా మార్పే రావాలి, కానీ ఇక గత పాలన గురించి ప్రస్తుత పాలన గురించి మనం ప్రస్తుత పాలన గురించి 100 రోజుల తర్వాత మాట్లాడదాం. గత పాలన గురించి ఇక జరిగిన విషయాలను గతం గురించి పక్కన వెక్కి జరిగేటి వాటి కోసమే ఆలోచన చేద్దాం. ఇది ఇలా పొద్దుగాల పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన వార్త.